జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తర్వాత ఏం జరిగినా పిల్లల్ని చూసుకోవడానికి మీరుండేవారు. మీరు లేకుండా నేను మాత్రం ఉండగలను వసుగారు. మన శరీరాలు వేరు కావచ్చు, మనసైతే ఒకటే కదా. కిడ్నీ విషయం మీకు ముందే చెప్పాలనిపించింది, కానీ చెప్పలేకపోయాను. అప్పుల వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. అప్పులు తీర్చడానికి ఏ దారి కనిపించినప్పుడు అన్నయ్య అఖిల్ వాళ్ళని ఇంటికి తీసుకురాలేను. ఆ టైంలో కిడ్నీ ఇస్తే డబ్బులు ఇస్తారని తెలిసింది. కిడ్నీ అమ్మి అప్పులు కట్టేస్తే అన్నయ్య అఖిల్ని హ్యాపీగా ఇంటికి తీసుకురావచ్చు అనుకున్నాను. మీరు తొందరపడ్డారండి. డబ్బులు ఎలాగైనా సంపాదించొచ్చు, కానీ ఆరోగ్యం పాడైతే నా ఆరోగ్యం ఆనందం మీరే వసుగారు. నాకేం కాదు. మీకు పిల్లలకి ఏ లోటు రానివ్వను. మీరే మా భవిష్యత్ అండి. ఇక నుంచి మిమ్మల్ని నేను చూసుకుంటాను. మీరు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నన్ను చూసుకుంటున్నారు వసుగారు. మీ ప్రేమ నా గతాన్ని మరిపించింది వసుగారు. మీ ప్రేమే నన్ను భవిష్యత్తులోకి నడిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు అదే నేను అనుకుంటున్నాను. మీకోసం నేనొచ్చాను, నా కోసం మీరొచ్చారు. నాకు తెలియడం లేదు. మనం ఒకరి కోసం ఒకరు ఉన్నాం వసుగారు. మనం కలవడం ఆలస్యమైనా కలిసి బతకడం ఆనందంగా ఉంది. డాడీ, హ. మమ్మీ, రాబన్ని. మీకేం కాదు కదా డాడీ? నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ బన్నీ, నాకేం కాదు. నేను హెల్దీగా ఉంటాను. సారీ డాడీ, అలా చెయ్యాలని మీకెందుకు అనిపించింది? నీ పాకెట్ మనీ మాకివ్వాలని నీకెందుకు అనిపించింది? ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ. కదా, ఇది మన ఫ్యామిలీ. ఫ్యామిలీ కోసం మనం ఏమైనా చేయాలి. నేను మనీ ఇవ్వటం, మీరు కిడ్నీ ఇవ్వటం రెండూ ఒకటేనా డాడీ? కాదు, నాకంటే నువ్వే ఎక్కువ చేశావు. చిన్న వయసులోనే ఫ్యామిలీ కోసం ఆలోచించావు. నువ్వు గ్రేట్ బన్నీ. లేదు డాడీ, మీరే గ్రేట్. మీరే నా హీరో, నా సూపర్ స్టార్ మీరు. నువ్వు నా లిటిల్ స్టార్వి. మరి మమ్మీ? మమ్మీ హోమ్లీ స్టార్, మనందరికంటే ఎక్కువ. మీరు కిడ్నీ ఇవ్వడం గురించి బావగారు అక్క చాలా బాధపడ్డారు. అఖిల్ హారికలు ఏమనుకున్నారో ఏమో.
ఈ కష్టాలన్నీ త్వరగా తీర్చేయమని దేవుణ్ణి అడిగారా? కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని అడిగాను. కష్టాలను దాటే దారి చూపించమని అడిగాను. ఇంటి గురించి మీరేం వరి అవ్వకండి, నేను చూసుకుంటాను. మీరెలా చూసుకుంటారండి? మీకు కొన్నాళ్ల పాటు రెస్ట్ అవసరం. కొద్ది రోజులు మీరు ఏ పని చేయకూడదు. నేను బాగానే ఉన్నాను వసు గారు, నాకే ప్రాబ్లం లేదు. మీరు బాగుండాలి. మీకే ప్రాబ్లం ఉండకూడదని చెప్తున్నాను. కొన్నాళ్ల పాటు మీ పని నేను చేస్తాను. ఇంటి బాధ్యతలు నేను చూసుకుంటాను. ఏదైనా జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తాను. నేనుండగా మీరు జాబ్ చేయడం ఏంటి? తప్పేముందండి? బాధ్యతలు పంచుకోవడం తప్పు అని ఎవరు చెప్పారు? ఎవరో ఏదో అంటారని కాదండి, నాకే ఇష్టం లేదు. మిమ్మల్ని పిల్లల్ని బాగా చూసుకుంటానని నేను ప్రామిస్ చేశాను. మీ భార్యను, సంతానాన్ని, కుటుంబాన్ని శ్రద్ధతో, బాధ్యతతో చూసుకుంటామని ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తున్నాను. మీరు ప్రామిస్ మాత్రమే చేశారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నదే మిమ్మల్ని పిల్లల్ని చూసుకోవడానికి. ఆ విషయం మర్చిపోయారా మీరు? మీరొచ్చింది పిల్లల కోసం, నా కోసం కాదు. అని ఎవరు చెప్పారు? మన పెళ్ళైన కొత్తల్లో మీరేగా అన్నారు. ఆ దువ్వెనిటివ్వండి, నేను దువ్వుతాను. పర్లేదండి, నేను చూసుకుంటాను. వాళ్ళని చూసుకోవడానికే నేను వచ్చింది. మీరు కూడా అన్నారు ఈ పెళ్లి పిల్లల కోసమని. అను కీర్తిలకు ఓ తల్లి కావాలని పెళ్లి చేసుకున్నాను. లేదండి, మన పెళ్ళి మన కోసం, మన పిల్లల కోసం. అదేగా నేను అంటున్నాను. మనం మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం. ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారు? తెలీదు. సర్టిఫికెట్స్ తీసుకుని దండయాత్ర మొదలు పెడతాను. ఏ పుణ్యాత్మలో జాబ్ ఇవ్వకపోరు. సర్టిఫికేట్స్తో దండయాత్ర చేసే టైం కాదండి ఇది. జాబ్ ఆఫర్ ఉంటే అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయి. తెలుసండి. ఆ ప్రాసెస్ అంతా లేకుండా ఎవరైనా సిఫార్సో రికమెండేషనో చేస్తే నాకు జాబ్ రావచ్చు కదా. ఎవరు చేస్తారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.